మృతదేహాలు లేదా సమాధులు కాదు. అన్నీ చెల్లాచెదురుగా, ఎండినవి, నిస్సారమైనవిగా ఉన్న ఎముకలు. మరియు దేవుడు అతనిని అడిగాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అని? ప్రభువా, అది నీకే తెలుసు అని జవాబిచ్చాడు. తరువాత ఆజ్ఞ వచ్చింది, ఈ ఎముకలకు ప్రవచించు. అందువలన అతను పలికాడు, మరియు హఠాత్తుగా ఒక పెద్ద చప్పుడు. ఎముకలు ఒకదానితో ఒకటి కలిశాయి, నరాలు ఏర్పడ్డాయి, మాంసం కప్పింది, కాని ఇంకా ఊపిరిలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, గాలికి ప్రవచించు, 4 దిక్కుల నుండి ఊపిరిని పిలువు. మరియు ఊపిరి వారిలోనికి ప్రవేశించింది. వారు లేచి నిలబడ్డారు. అది ఒక గొప్ప, జీవమున్న సైన్యమయింది. ఒకప్పుడు చనిపోయినది ఇప్పుడు జీవించింది. ఎందుకంటే దేవుడు కేవలం విరిగిన వాటిని బాగుచేయడు, ఆశకు మించిన వాటిని కూడా ఆయన పునరుజ్జీవింపజేస్తాడు. మీరు ఎండిపోయిన